నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, షర్మిల గారిని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి కావచ్చు, కాంగ్రెస్ వైపు నుంచి ఎట్లయినా రావద్దన్నట్లుగా జగన్ గారు ఏదో బుజ్జగించడాలో లేకపోతే ఇంకేమైనా సూచనలు ఇస్తున్నట్లుగాను వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన భయపడి వద్దంటున్నట్లుగా వారిస్తున్నట్లుగా ఏ రకంగా ఆయన, అందులో నిజం ఎంత ఉంది? అంటే ఆ వార్త ఆంధ్రజ్యోతిలో వచ్చింది కాబట్టి దాంట్లో కొంత నిజం ఉంటుంది. నిజం ఉంది. నిజం ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే, గతంలో తెలంగాణలో ఆమె పార్టీ పెడతారని రాసింది మొదట ఆంధ్రజ్యోతి. అవును. అప్పుడు అందరూ కూడా అదేదో హాస్యాస్పదమైన వార్త అనుకున్నారు. అది అసలు జరిగే అవకాశమే లేదు, ఇంపాసిబుల్ అనుకున్నారు. ఇంపాసిబుల్ అనుకున్నది జరిగింది. తెలంగాణలో ఆమె పార్టీ పెట్టారు, ఇదంతా జరిగింది. అయితే ఇక్కడ మనం దీన్ని ఎలా చూడాలి అంటే, వాళ్ళ కుటుంబ వ్యవహారం కాబట్టి వాళ్ళు ఎవరైనా వచ్చి ఎందుకు అన్నా చెల్లెళ్ళ మధ్య ఘర్షణ ఎందుకు అని ఎవరైనా మాట్లాడి మధ్యవర్తిత్వం వైవి సుబ్బారెడ్డి గారు వచ్చారని రాశారు కదా, అలా ఏమైనా జరిగి ఉండొచ్చు. అయితే దీంట్లో మనం తీసుకోవాల్సిన అంశం ఏంటంటే, జగన్ భయపడిపోతున్నాడు అని పదే పదే వార్తలు రావడము లేదా టీవీలు రావడం వస్తున్నాయి కదా, అది జరిగే అవకాశం లేదు. అది వాస్తవంగా కూడా లేదు. అంతగా భయపడే అంత ఆయన భయపడడం వీళ్ళకి ఆయన 10 ఏళ్ల రాజకీయాన్ని జాగ్రత్తగా గమనిస్తే చాలామందికి స్పష్టంగా అర్థమయ్యేది ఏమిటంటే, ఆయన కొంత డిఫరెంట్ నాయకుడు. ఈ పట్టు విడుపులు వ్యూహాలు ఇవన్నీ కాదు. ఆయన భయపడేవాడేంటే సోనియా గాంధీకే భయపడేవాడు. ఎందుకంటే సోనియా గాంధీ సుప్రీం పవర్లో ఢిల్లీలో ఆమె ఏం చెప్తే అది జరుగుతున్నప్పుడు ఈ దేశంలో, అప్పుడే ఆమెను వ్యతిరేకించి అతను పార్టీ పెట్టి అంత పెద్ద సుదీర్ఘ చరిత్ర ఉన్న ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని ఫినిష్ చేశాడు. ఎలా ఫినిష్ చేశాడు? అది వార్డు మెంబర్గా సర్పంచ్కి కూడా గెలవలేనటువంటి విచిత్రమైన సిచ్యువేషన్లోకి తోశాడు. అంటే దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న ఒక పార్టీ ఏదైనా రాష్ట్రంలో ఒక సర్పంచ్ స్థానానికి కూడా గెలవలేనటువంటి దయనీయమైన స్థితికి నెట్టివేయబడడం అనేది ఇంతవరకు జరగలే. కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. కానీ కారణాలు ఏవైనా ఉండొచ్చు. అంటే స్టేట్ విభజించింది కాంగ్రెస్ అని కోపం కావచ్చు, కాంగ్రెస్లో ఉన్న క్యాడర్ అంతా కూడా వైసీపీకి షిఫ్ట్ కావడం కావచ్చు, రాజశేఖర్ రెడ్డి గారి వారసుడుగా జగన్ గారిని చూడడం కావచ్చు, ఇలా ఏమైనా కారణాలు తీసుకోండి. ఈ కారణాలన్నిటి రీత్యా కూడా మనం ఆయన రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే భయపడి ఏదో ఆయన ఈ వెనక స్టెప్స్ చేస్తాడు, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. కాబట్టి షర్మిల గారు రావడం వల్ల ఆయనకి ఏదో దారుణమైన నష్టం జరిగిపోతుంది, దారుణమైన ఆయన భయపడిపోతున్నాడు అనేదైతే కరెక్ట్ కాదు. కానీ అయితే నష్టం ఎంతో కొంత జరిగే అవకాశం ఉంది. దీంట్లో 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, సొంత చెల్లె అన్నని ఆయన ఏ జగనన్న వదిలిన బాణాన్ని ఆమె ఎప్పుడైతే పాదయాత్ర తిరిగారో అవన్నీ చేశారో, ఆమె స్వయంగా తన అన్న మీద విమర్శలు సంధించడం కానీ, తన అన్న రాజకీయ విధానాలని దుయ్యబట్టడం కానీ, వ్యతిరేకంగా మాట్లాడడం కానీ జరిగితే ఏమవుతుందంటే, సహజంగానే ప్రతిపక్షాలకి చంద్రబాబు గారికి ఆయుధం దొరుకుతుంది. చంద్రబాబు గారు మీరు చూడండి, షర్మిల గారు వచ్చిన తర్వాత చంద్రబాబు గారు మాట్లాడే ప్రతి సభలోనూ షర్మిల గారి ప్రస్తావన తెస్తాడు. ఎందుకు తెస్తాడంటే, సొంత చెల్లేనయ్యా, సొంత చెల్లే రోడ్డు మీదకి వచ్చి అన్నం తిడుతూ ఉంది, ఇక మీకు ప్రజలకి ఏం చేస్తాడు ఆయన అని తిట్టడం మొదలు పెడతాడు. కాబట్టి ఆ మేరకు కొంత నష్టం జరుగుతుంది. అయితే ఏమిటంటే, షర్మిల గారు కూడా ఒక దానికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇంతకాలం ఆమె అన్నని సపోర్ట్ చేశారు, అన్న జైల్లో ఉన్నప్పుడు పార్టీని బతికించారు, ఇవన్నీ చేశారు కదా. మీరు ఏ రాజకీయ విధానాలను సమర్థిస్తూ ఆ రోజు అన్న కోసం ఉన్నారు, ఈరోజు ఏ రాజకీయ విధానాలను వ్యతిరేకిస్తూ అన్నకు వ్యతిరేకంగా మాడుతున్నారు అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే అవి ఏం సమాధానం చెప్తారు? ఇది మా కుటుంబ తగాదా, మా ఆస్తి తగాదా, అందువల్ల ఆస్తి తగాదాల వల్ల నేను పార్టీ మారి రాజకీయ నిర్ణయం తీసుకున్నాను, రాజకీయ విధానాలు విమర్శిస్తున్నాను అని ఎవరు చెప్పలేరు కదా. ఆమె ఏం చెప్తారు? నాకు అన్న రాజకీయ విధానం నచ్చలేదు అంటారు. ఏమి నచ్చలేదు చెప్పండి అంటారు. అప్పుడు ఆమె చెప్పలేరు. ఆమె కూడా డిఫెన్స్లో పడిపోతారు, ఆత్మరక్షణలో పడిపోతారు. ఆమె టీడీపీ వాళ్ళు చెప్పే పాయింట్సే చెప్తారు. అప్పుడు ఏమని చెప్తారు? అభివృద్ధి ఇలాంటివి చెప్తారు. అవును, ఇన్నాళ్ళు కనపడే అభివృద్ధి అనేది లేదు అనుకుందాము. మరి ఇంతకాలంగా మీరు గమ్మునే మౌనంగా ఉన్నారు కదా. హఠాత్తుగా ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే అటు ఆంధ్రప్రదేశ్లో, అది మన తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ కాంగ్రెస్ గెలిచిన తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళి కాంగ్రెస్ పార్టీని బతికించడం కోసం ఇక్కడికి వచ్చి అభివృద్ధి లేదని వన్ ఫైన్ డే మీరు వచ్చి విమర్శించడం మొదలు పెడితే దానికి క్రెడిబిలిటీ ఎలా ఉంటుంది? మీరు అభివృద్ధి లేదని ముందు నుంచే చెప్పి ఉండాలి. ఒక మీరు తెలంగాణలో పార్టీ పెట్టకుండా
ఆంధ్రప్రదేశ్లోనే పార్టీ పెట్టి ఒక 3 సంవత్సరాల క్రితమో 2 సంవత్సరాల క్రితమో పెట్టి మా అన్న అభివృద్ధి చేయడం లేదు, మా అన్న రాజకీయంగా సరిగా పాలించడం లేదు అని విమర్శించి ఉంటే ఆమెకి ఈరోజు క్రెడిబిలిటీ ఎక్కువ ఉండేది, ఆమె మాట్లాడే ప్రతి మాటకి విలువ ఉండేది. ఇప్పుడు ఆస్తి తగాదాల వల్ల ఆమె విభేదించారు అనే పాయింట్ని జనం నమ్మడం వల్ల ఏమవుతుందంటే ఆమె చెప్పే మాటలకి ఇంత మునుపున్నంత విశ్వసనీయత ఉండదు. సరే, ఇవన్నీ కొంచెం విద్యావంతులైన వారికి, న్యూస్ ఇటువంటివన్నీ ఫాలో అవుతున్న వాళ్ళకే అయితే ఈ విషయాలు కొంచెం అర్థమవుతాయి. అంటే వాళ్ళ మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయి, ఆమె వచ్చి మాట్లాడితే ఎందుకు మాట్లాడుతుంది అనేది ఆ రకంగా అర్థం కాదు. విమర్శిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏదో లోపం ఉందనుకొని లేని వాళ్ళు అనుకోవచ్చు. అంటే ఆ నాలెడ్జ్ లేని వాళ్ళు నమ్మచ్చు కదా. అంటే నాలెడ్జ్ లేని వాళ్ళు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏమిటంటే డిజిటల్ యుగం ఇది, కానీ మనం ప్రతిదీ మామూలు మనుషులకు కూడా ప్రతిదీ తెలిసిపోతుంది. అంటే జగన్ వ్యతిరేకులంతా నమ్ముతారమ్మా. డ్యూ టు వేరియస్ రీజన్స్ జగన్ గారిని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా షర్మిల గారిని ఒక ఆయుధంగా చూస్తారు. చూసారా చెల్లి కూడా ఇలా మాట్లాడుతూ ఉంది అని. జగన్ అనుకూలంగా మాట్లాడే వాళ్ళు మాత్రము ఈమె తప్పు చేస్తున్నారు, ఈమె ఇలా మాట్లాడి ఉండకూడదు, గొడవలు ఏమైనా ఉంటే ఇంట్లో పరిష్కరించుకోవాలి, దాన్ని రాజకీయ పార్టీల రూపంలో పరిష్కరించుకోవడం కరెక్ట్ కాదు అని ఇలా అంటారు. కాబట్టి ప్రతిదానికి నాణ్యానికి 2 వైపులు ఉన్నట్టు ప్రతిదీ మనం ఇలా చూడొచ్చు, పాజిటివ్గా చూడొచ్చు, నెగిటివ్గా చూడొచ్చు. అయితే షర్మిల గారు వస్తే మాత్రం వైసీపీకి ఎంతో కొంత నష్టము జరుగుతుంది. ఇది మాత్రం మామూలు కామన్ మ్యాన్కి కూడా అర్థమవుతుంది. అది ఎంత నష్టము అంటే ఎంత నష్టము అనేది తెలియదు. ఇంకొక క్వశ్చన్ రాదా సార్, ఇప్పుడు ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు నేను ఇక్కడ బిడ్డని ఇవన్నీ చెప్పారు, ఇప్పుడు ఆంధ్రాలో పెడితే మరి పెట్టట్లేదు, పార్టీ కాదు అంటే మొత్తానికి ఆవిడ ఇప్పుడు మళ్ళీ అక్కడికి వచ్చి మాట్లాడితే దాన్ని ఎలా తీసుకుంటారు? తెలంగాణలో నమ్మలేదు కదా ఆమె, తెలంగాణ ఆడపడుచు తెలంగాణ అన్నా కూడా ఆమెను ఇక్కడ ఏం పెద్ద ఆదరించలేదు, ఆమె ఎక్కడ పోటీ చేసి గెలవలేదు. ఆమె ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆ మాట చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఆంధ్రప్రదేశ్ బిడ్డనే, రాజశేఖర రెడ్డి గారు కూతురుగానే చూస్తారు ఆమెని. రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మనిషిని ఎవరు చెప్పక్కర్లేదు, అది వారసత్వం. అంటే తండ్రి పేరు ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఆమెని ఏ రకంగా కూడా ఎవరు క్వశ్చన్ చేయరు. అయితే ఆమె వస్తున్న టైం రాంగ్ టైం. ఆమె రాజకీయాల్లోకి ఎప్పుడూ వచ్చి ఉండాల్సింది, ఎప్పుడూ వచ్చి ఉంటే ఆమెకి ఈరోజు వేరే మైలేజ్ ఉండేది. టూ లేట్ వల్ల ఆమె అన్నకు నష్టం చేయడానికే రాజకీయాల్లోకి వస్తున్నారు తప్ప తనను తాను బలోపేతం చేసుకోవడానికి రావడం లేదు. ఆమె అప్పుడు ఎప్పుడైతే ప్రచారంలో అదంతా ఆవిడ పేరు తెచ్చుకున్నారో అప్పటి నుంచి ఏదో ఒక పదవిలోనే ఏదో రకంగా అందులో ఉండుంటే వేరేగా ఉండేది. ఈ పాటికి ఆవిడ భవిష్యత్ నిజంగానే ఇప్పుడు కనిపించేదానికంటే ఊహించినంత ఎత్తులో ఉండేది. తండ్రి గారు ఉన్నప్పుడే ఆమె రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింటే ఇదేం తప్పేం కాదు కదా. తండ్రి కూతుళ్ళు రాజకీయాల్లో ఉండడము, తండ్రి కొడుకులు రాజకీయాల్లో ఉండడం అనేది అన్ని రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది కదా. ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఏముంది కాబట్టి అది ఎవరు తప్పట్టు ఉండేవాళ్ళు కాదు. చూసారా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన కూతురు కూడా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వచ్చారని ఎవరు అడిగి ఉండేవాళ్ళు కాదు. అంతా లేట్ అయిపోయిందనమాట. లేట్ అయిపోయి ఆమె అన్న కోసం పనిచేస్తున్నప్పుడే కనీసం అప్పుడైనా నేను కడప ఎంపీగా పోటీ చేస్తానని అడిగి ఉంటే సిచ్యువేషన్ ఎలా ఉండేది మనకు తెలియదు. టూ లేట్ అయిన తర్వాత ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం వల్ల అంటే రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా జగన్ గారిని చూస్తూ ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ కొత్తగా మళ్ళీ షర్మిల గారిని వారసురాలుగా చూడడం అనేది కష్టం అంటే అంత ఈజీ కాదు సార్. మొత్తానికి ఆవిడైతే వస్తారు, విమర్శిస్తారు, లేకపోతే ఏం చేస్తారు, జగన్ గారు భయపడుతున్నారా, నిజంగానే బుజ్జగించి ఆపడానికి ప్రయత్నిస్తున్నారా? ఎక్కువ టైం లేదు కాబట్టి ఏదో తొందరగా తేలిపోతుంది. ఆవిడ కూడా వస్తే తొందరగానే వచ్చేస్తారు, మనకి ఆ తర్వాత తెలుస్తుంది ఇందులో వాస్తవం ఎంత ఉంది అని. అలాగే ఆవిడ ప్రభావితం చేసే విషయం కూడా ఎంతవరకు ఉంటుంది అనేది అర్థమవుతుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ.